పర్టికులర్ గా ఈటెల రాజేందర్ గారికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ ఈటెల గారు ఒక మంచి వ్యక్తి, అభిమానం అందరికి. ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాదు కదా, ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనని పబ్లిక్ మనిషి, ఈజ్ నాట్ ఎ పొలిటికల్ మనిషి. అందరూ ఒక పార్టీకి ఆయన పెట్టకండి. ఆయన పబ్లిక్ మనిషి, పబ్లిక్ సమస్యలు తెలిసిన మనిషి. ఆయన ఈటెల గారు చేస్తున్నారు అంటే మా పార్టీ ఎవరికి ఇచ్చినా మేము చేస్తాం. అది కాకుండా మచ్చలేని మనిషికి ఇచ్చినందుకు చాలా సంతోషం. ఇప్పుడు తెలంగాణ చూస్తే మొత్తం 17 సీట్లు ఉన్నాయి, ఎంపీ సీట్లు. ఎక్కువగా ఏ పార్టీ, మన పార్టీకి ఎన్ని వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు ఎన్నొచ్చేది అనేది నేను 12, 13 అని నేను చెప్పా. నాకు 17కి 17 వస్తాయనే చెప్తాం. ఎందుకంటే మేము ప్రయత్నం ఆ లెవెల్ గా పోతుంది. లాస్ట్ ఇప్పుడు ఓల్డ్ సిటీ కూడా మేము గెలిచే ఛాన్స్ వచ్చేసాం. అంటే ఇప్పుడు ఇట్లాంటి ప్లేస్ కి వచ్చినాక మేము ఎట్లా, నేను 12, 13. ఇంకోటి రేవంత్ రెడ్డి గారు మా ఫిగర్ కూడా అయినా చెప్తాను, వాళ్ళకి 12, 13 అని. అంటే నువ్వు వదులుకున్నట్టేనా, నువ్వే వదిలేసుకున్నట్టు. టీఆర్ఎస్ వాళ్ళు మాకు 4 వస్తాయి అంటున్నారు, అంటే వాళ్ళు కూడా వదిలేసుకున్నట్టేనా? దీన్ని బట్టి వీళ్ళు వదులుకున్నారు కాబట్టి మొత్తం మావే అని అంటారు. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే ప్రభుత్వం మారుతుంది కాబట్టి ఎక్కువ సీట్లు మాకు వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మీరేమంటారు? ఎక్కడండి, ఇప్పుడు వాళ్ళకి కార్పొరేటర్లు లేరు, వాళ్ళకి ఎమ్మెల్యేలు కూడా ఎంతమంది ఉన్నారు, పట్టుమని ఎంతమంది ఉన్నారో తెలుసు మీకు, వాళ్ళు లేరు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఆయన రేవంత్ గారు వచ్చి భూమి మీద ఉండి తిరగాలి. ఇక్కడ ఎక్కడో పోయి కేరళలో, ఎక్కడో పోయేసి ఢిల్లీలో పోయి కూర్చుంటే ఎక్కడుంటే సీఎం ఉన్నట్టు ఎక్కడైనా అనిపిస్తుందా? ఎవరికైనా మన తెలంగాణకి ఒక సీఎం ఎవరు అంటే చెప్తారు ఎవరన్నా? తెలియదు. ఆయన పోయి చీఫ్ గెస్ట్ లాగా ఈ టైంలో ఎక్కడో పోయినాడు అంటే అర్థం కావట్లేదా? ఇక్కడ ఓడిపోయేటట్టు ఉంది కాబట్టి వేరే స్టేట్లలో ప్రచారాలకు పోతున్నారు. అది ఈరోజు ర్యాలీ ఎలా ఉండబోతుంది? ఇవాళ ర్యాలీ మినిమం ఒక 30,000 మంది జనాభాతోటి అన్న ర్యాలీకి నామినేషన్ వేయడానికి వెళ్తున్నారు. మన భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ ఈటెల రాజేందర్ అన్న గారిని ప్రజలందరూ కూడా వారందరూ ఆశీర్వదించి మంచి ఓటు, ప్రతి ఒక్కరు కూడా, అంటే ఇక్కడ ఎక్కువ మంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు, వారందరూ కూడా బయటకు వచ్చి ఓటు సద్వినియోగం చేసి భారీ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని మరియు మా అభ్యర్థి శ్రీ ఈటెల రాజేందర్ గారిని గెలిపించాలని మేము ప్రతి ఒక్కరిని ఓటర్ని పేరున కోరుకుంటున్నాం. మీరందరూ మా ఈటెల అన్నకి సపోర్ట్ గా సహకరించాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఇది నామినేషన్ ర్యాలీ లేదు మేడం, జస్ట్ ఎట్లా ఉందని గెలిచిన తర్వాత వచ్చే ర్యాలీ ఉంది. మీరేమంటారు? ఇప్పుడు మీకు మీరే చెప్తున్నారు ఒక గెలుపు దిశగా కనిపిస్తుందని. తప్పకుండా, ఎందుకంటే భారీ మెజార్టీతో గెలవబోతున్నారని ఆల్రెడీ మీడియా వార్తల్లో అన్నిట్లో ఒక 2,000 లక్షల ఓట్లు పైగా గెలవబోతున్నారనే వార్త కూడా బయటకు వచ్చింది. కాబట్టి ఇది విజయమే అనుకోవచ్చు. కానీ అలా అని మేము అలా కూడా ఉండకూడదు. ప్రతి కార్యకర్త కూడా గ్రౌండ్కి వెళ్ళి మా వంతు బాధ్యతగా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తూ, ప్రజలందరూ మాకు ఈటెల గారేకే మా ఓటు అని అందరు చెప్తున్నారు. అయినా మేమందరం కూడా ప్రతి ఇంటింటికి గడప కార్యక్రమంకి వెళ్ళి ప్రజలందరినీ కూడా కలవడానికి కూడా మేము వారి వైపు ముందు ఇంటికి వెళ్తున్నాము. కాబట్టి మీరందరూ సహకరించి, అంటే ఇప్పుడు ఎండాకాలం సమయం తక్కువ ఉంటుంది, 33 లక్షల ఓట్ల పైన ఉన్నాయి. ఇన్ని ఓట్ల మధ్యలో మరి ప్రతి ఇంటికి గడపకి అభ్యర్థి రావడం కష్టమవుతుంది. కాబట్టి ప్రతి ఓటర్ కూడా అర్థం చేసుకొని మీరందరూ ఏ కార్యకర్త వచ్చినా ప్రతి ఒక్కరిని ఈటెల రాజేందర్ గారుగా, మోడీ గారుగా భావించి మీరు బీజేపీకి ఓటేసి ఈటెల రాజేందర్ గారిని గెలిపించాలని కోరుకుంటున్నాం. మొత్తం తెలంగాణ వైజ్గా మొత్తం 7 సీట్లు ఎంపీ సీట్లు ఉన్నాయి మేడం. ఎక్కువగా బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? మాకు డబల్ డిజిట్ తప్పకుండా ఉంది. 15 సీట్స్ అనేది కంపల్సరీగా వస్తుంది. మోడీ గారు 400 పార్ అన్నది దేశంలో మళ్ళీ 3వసారి కూడా మోడీ గారే ప్రధానమంత్రి కాబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా 15 సీట్లు అయితే వస్తున్నాయి మాకు బీజేపీకి. అందరూ ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎలా చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది, అన్ని విషయాలను ప్రజలు చూస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చారా లేదా అనేది కూడా ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ఇవాళ దేశానికి కావాల్సింది భారతీయ జనతా పార్టీ. ఇవాళ ప్రపంచ స్థాయిలో నిలబడింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి అందరూ మోడీ వైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి మా ఈటెల గారు కూడా, మా అన్నగారు తప్పకుండా భారీ మెజార్టీతో మీరందరూ గెలుస్తారని ప్రజలు ఆల్రెడీ మాకు ఇచ్చేశారు. అయినా కూడా మేమందరం కూడా కొంచెం అట్లా ప్రతి కార్యకర్త దగ్గరికి, ఓటర్ దగ్గరికి వెళ్ళి మేమందరం కూడా కలుస్తాము. భారీ మెజార్టీతో గెలుస్తాము. ఈటెల రాజేందర్ గురించి చెప్పండి, అన్నమాట ఏం చెప్తారు? వారి గురించి నేను చెప్పే అంత స్థాయిగాని నేను అనుకుంటలేను. ఎందుకంటే ఒక తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ఆయన.
ఆయన ఒక నిండు కుండ, ఎప్పుడు తొనకడు. అంటే గొప్పలకు ఆర్భాటాలకు హంగామాలకు పోయే వ్యక్తి కాదు. ఎప్పుడు కూడా వారు ప్రజల్లో ఇవాళ ఆయన అంటే పబ్లిసిటీ చేసుకునే అవసరం లేదు. 7 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఆర్థిక శాఖ మంత్రిగా ఇన్ని పదవులు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న ఆయన జీవితం మొత్తం దేశం అంటే తెలంగాణ కోసం పాటుపడిన వ్యక్తి, పోరాటాలు చేసిన పోరాట యోధుడు. కాబట్టి ఆయన గురించి మేము మాట్లాడే స్థాయి నాకు తక్కువ అని అనుకుంటాను. ఎందుకంటే వారు తెలియని వ్యక్తి ఎవరు లేరు. ప్రతి ఓటర్కి తెలుసు ఈటల రాజేందర్ గారు ఏంటి, వారి ఎలా తెలంగాణకు పనిచేశారు, వారిని ఎలా ఒక బీఆర్ఎస్ పార్టీ వారిని అవమానించి బయటకు పంపించిన ఉద్దేశంగా కూడా మీరందరూ చూడొచ్చు. కాబట్టి తప్పకుండా వారికి అందరికీ ప్రజలందరూ వారిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. ఇలా నామినేషన్కి వెళ్తున్నారు కాబట్టి మీరు రాలేకపోయినా మీ దీవెనలో ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాం.